ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు రసం అండి. కరివేపాకు అనేది మన హెల్త్‌కి ఎన్నో రకాల లాభాలనైతే అందిస్తుంది. నా పేరు శైలు. శైలస్ కిచెన్‌కి స్వాగతం. ఇక్కడ నేను చిన్న గిన్నె తీసుకున్నాను. దీంట్లోకి ఇక్కడ కొంచెం చింతపండు వేసుకుంటానండి. దీన్ని నీట్‌గా క్లీన్ చేసి కడిగి వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన ఉంచుకుంటాను. అలాగే ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, కొన్ని మెంతులండి, మరీ ఎక్కువ కాదు. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి వేయించుకుంటానండి. అలాగే ఇక్కడ నేను కొన్ని పచ్చిమిర్చేసి వేసుకుంటానండి. ఆ పైన ఇక్కడ మంచిగా నీట్గా క్లీన్ చేసి కొంచెం ఆరబెట్టుకున్న కరివేపాకు అనేది వేసుకున్నాను. ఇలా హాఫ్ కప్పు వేసుకొని ఇలా పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒకసారి పట్టుకొని చూస్తే కరివేపాకు అనేది కరకరలాడుతూ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటానండి. పూర్తిగా వేసుకొని ఇలా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుంటాను. ఆ పైన ఇలా ఒక లీటర్పాటి గిన్నె అనేది తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత నేను ఇక్కడ కొంచెం ఆవాలండి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటాను. ఒక 2 ఎల్లిపాయలని కొంచెం కచ్చాపచ్చాగా దంచి, అలాగే 2 ఎండుమిర్చి వేసుకుంటాను. ఇలా వేసుకొని టమాటా ముక్కలు ఇలా నేను కట్ చేసి వేసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం లైట్గా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఆ పైన ఇక్కడ నేను కొంచెం పసుపు, అలాగే ఇలా మిక్స్ చేసి కొంచెం మూత పెట్టేసి ఉడికించుకుంటానండి. ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని మరోసారి అయితే మిక్స్ చేసుకుంటానండి. ఒకవేళ టమాటా ముక్కలు ఉడకపోతే మీరు అవి బాగా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పౌడర్ అనేది ఇలా వేసుకుంటాను. వేసి ఇలా పూర్తిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అండి, మరీ ఎక్కువ కాదు. అలాగే గ్యాస్ ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకొని ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను ఫస్టే నానబెట్టి పెట్టుకున్నాను కదా చింతపండు పిండి, దాని రసం అనేది ఇక్కడ ఇలా యాడ్ చేశానండి. అలాగే పైనుంచి ఇలా 2 గ్లాసులు వాటర్ వేసాను. మీరు ఏ క్వాంటిటీలో చేసుకుంటారో దాని తగ్గట్టుగా అయితే వాటర్ని వేసుకోండి. పైనుంచి ఇంకొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అయితే మరిగించుకుంటానండి. ఈ విధంగా మరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకొని చూడండి, చాలా హెల్దీ కరివేపాకు రసం అనేది రెడీ చేసుకున్నాం. సో ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.